ప్యాకేజ్. ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇచ్చేయాలని తాలిబాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ను జారీ చేశాడు. 30 రోజులు డెడ్ లైన్ ను కూడా విధించాడు. ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని బెదిరించాడు కూడా. చెప్పను, ఏం చేయాలో అది చేసి చూపిస్తా అన్నట్లుగా ఉంది ట్రంప్ తీరు. సో ట్రంప్ ఫారెన్ పాలసీలో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ స్పెషాలిటీ? ట్రంప్ మనసు ఇటువైపు అసలు ఎందుకు మళ్ళింది? ఇక్కడ మీరు చూస్తున్నది బాగ్రామ్ ఎయిర్ బేస్. కాబుల్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రైమరీ రన్వే పొడవు 3602 మీటర్లు, సెకండరీ రన్వే 2953 మీటర్లుంది. సముద్ర మట్టానికి 1492 మీటర్ల ఎత్తులో ఉంది. హై ఆల్టిట్యూడ్ కారణంగా ఇక్కడ పెద్ద పెద్ద కార్గో విమానాలు దిగొచ్చు. మధ్య ఆసియాలో ఇదో స్ట్రాటజిక్ లొకేషన్. ఇటు ఇరాన్, అటు చైనా, ఇంకోవైపు రష్యా, ఈ 3 దేశాలకు ఒకేసారి చెక్ పెట్టొచ్చు. అందుకే ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ పై ట్రంప్ కన్నేశాడు. 5 నెలల క్రితం నుంచే బాగ్రామ్ పేరును కలవరిస్తూ వస్తున్నాడు. తాజాగా యూకే పర్యటనలో ట్రంప్ కంప్లీట్ ఓపెన్ అప్ అయ్యారు. ఈ ఎయిర్ బేస్ ను 30 రోజుల్లో అమెరికాకిచ్చేయాలన్నారు. లేకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నాడు. బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని బ్యాడ్ లాంగ్వేజ్ లో బెదిరించాడు. ఏం చేస్తామో చెప్పం, చేసి చూపిస్తామని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఎందుకిలా ఉన్నట్లుండి బాగ్రామ్ ఎయిర్ బేస్ పై నజర్ పెంచాడు అని డీకొచ్చేద్దాం. ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ను జో బైడెన్ హయాంలో, అంటే 2021లో అమెరికన్ ట్రూప్స్ ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘన్లు, అమెరికా, నాటో బలగాలు దీన్ని స్ట్రాటజిక్ బేస్ గా వాడుకున్నాయి. తమ అవసరాల కోసం చాలా డెవలప్ చేశాయి కూడా. అమెరికన్ ట్రూప్స్ 2021 జూలై 1న రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయాయి. చాలా వాహనాలు అలాగే వదిలేశారు. పెద్ద బాంబులు తీసుకెళ్లారు. చిన్న చిన్న వాటిని కొన్ని అక్కడే పేల్చేసి ఇంకొన్ని వదిలేసి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కొద్దిసేపటికే పవర్ ఆఫ్ అయింది. ఆఫ్ఘాన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. సీన్ కట్ చేస్తే చైనా రంగంలోకి దిగి దీన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద అభివృద్ధి చేసే పని పెట్టుకుంది. చైనా అణ్వాయుధాలు తయారీ చేసే ప్రాంతానికి ఈ ఎయిర్ బేస్ దగ్గరగానే ఉంటుంది. చైనా $200 మిలియన్ ఇన్వెస్ట్ చేసి రన్వే, రాడార్ సిస్టమ్స్ మరింతగా అప్గ్రేడ్ చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ కన్ను ఈ ఎయిర్ బేస్ పై పడింది. ట్రంప్ మొదటి టర్మ్ లో, అంటే 2017 నుంచి 2021 మధ్య ఆఫ్ఘాన్ పీస్ డీల్ చేశాడు. దాంతో అమెరికా అక్కడి నుంచి విత్డ్రా అయింది. కానీ ఇప్పుడు రెండో టర్మ్ లో అమెరికా ఫస్ట్ పాలసీ కారణంగా మళ్లీ దీనిపై కన్నేశాడు. ఇరాన్, రష్యా, అటు చైనా, ఈ 3 దేశాలకు చెక్ పెట్టాలంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి చేతుల్లోకి తెచ్చుకుని మధ్య ఆసియాలో మళ్లీ గేమ్ స్టార్ట్ చేయాలన్న లక్ష్యంతో ట్రంప్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తామే నిర్మించామని, దాన్ని తిరిగి ఇవ్వాలనటం వెనుక ట్రంప్ వ్యూహాలు చాలానే ఉన్నాయి. ఇదే అంశంపై ఆఫ్ఘాన్ తో చర్చలు జరుపుతామని, దాన్ని తిరిగి తీసుకుంటామంటున్నారు. అందుకు వారు ఒప్పుకోకపోతే తాను ఏం చేస్తానో ఎవరు ఊహించలేరని అనటం మధ్య ఆసియాలో మరో కుంపటికి దారి తీయబోతోందా అన్న టెన్షన్స్ పెరుగుతున్నాయి. చైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే కేంద్రాలకు సమీపంలో ఉన్న ఈ స్ట్రాటజిక్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు బ్రిటన్ పర్యటనలో ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం గంట గ్యాప్ లోనే ఈ అణు ప్రదేశాలకు చేరుకోవచ్చన్నాడు. ఒకవైపు ట్రంప్ ఇంతలా బెదిరిస్తూ ఆ ఎయిర్ బేస్ ఏదో తమ సొంతమన్నట్లుగా మాట్లాడుతుంటే తాలిబాన్ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఏ దేశానికైనా వారి సార్వభౌమాధికారం కీలకం. నచ్చినప్పుడొస్తాం, స్వాధీనం చేసుకుంటాం, ఇచ్చేయాల్సిందే అనంటే కుదురుతుందా? అందుకే తాలిబాన్ సర్కార్ ఘాటుగానే రియాక్ట్ అయింది. ఆఫ్ఘాన్ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇచ్చేది లేదన్నాడు తాలిబాన్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసీవుద్దీన్. కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బాగ్రామ్ ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారని, అయితే ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తమ స్వయం ప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత ముఖ్యమంటున్నారు. అటు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా కూడా ఇటీవలే రియాక్ట్ అయింది. ఆఫ్ఘాన్ ఫ్యూచర్ అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించదని, ఎవరూ బాగుపడేది కూడా లేదన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. ప్రస్తుతానికి అమెరికా, తాలిబాన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు. దీంతో బాగ్రామ్ చుట్టూ నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది కీలకంగా మారుతోంది.
చెప్పాలంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ చాలా దేశాలకు ఓ ప్లే గ్రౌండ్ మాదిరిగా తయారైపోయింది. 1950లో సోవియట్ యూనియన్ దీన్ని నిర్మించిన దగ్గర నుంచి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వాడేసుకుంటున్నారు. వదిలేయటం, మళ్ళీ ఆక్రమించడం ఇదే జరుగుతూ వచ్చింది. 2001లో అమెరికా స్వాధీనం చేసుకోవడం, 2021 తర్వాత చైనా డెవలప్ చేయటం, తాలిబాన్ ప్రభుత్వం చేతికి వెళ్ళటం, ఇప్పుడు మళ్ళీ అమెరికా కావాలి అనటం బాగ్రామ్ చుట్టూ భగభగ మామూలుగా లేదు. భారీ పర్వత పంక్తుల మధ్య ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ కు ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లలో ఒకటి. ఇక్కడ 13 హెక్టార్ల ర్యామ్ స్పేస్, 5 ఎయిర్ క్రాఫ్ట్ డిస్పెర్సల్ ఏరియాలు, 110కి పైగా ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది. కానీ దీని చరిత్రంతా పొలిటికల్, మిలిటరీ సంఘర్షణల చుట్టూనే తిరుగుతోంది. ఒకసారి హిస్టరీలో ఏం జరిగిందో చూద్దాం. 1950లలో సోవియట్ యూనియన్ ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ను నిర్మించింది. 1976లో రన్వే పూర్తి చేశారు. 1979 నుంచి 1989 మధ్య సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో పూర్తిగా ఆక్రమించేసింది. సోవియట్ ఫోర్సెస్ కు ఇది మెయిన్ హబ్ అయ్యింది. ఇక్కడి నుంచే ఆపరేషన్స్, సప్లైలు, ట్రూప్స్ షిఫ్టింగ్ ఇవన్నీ జరిగాయి. డ్రోన్ స్ట్రైక్లు, లాజిస్టిక్స్ కోసం కీలకంగా మారింది. అయితే 1989లో సోవియట్ బయటికి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఈ ఎయిర్ బేస్ ను కంట్రోల్లోకి తీసుకుంది. 9/11 అటాక్ తరువాత అమెరికా ఈ బాగ్రామ్ బేస్ ను స్వాధీనం చేసుకుంది. ఇది ఆఫ్ఘన్ లో అమెరికా అతిపెద్ద మిలిటరీ బేస్ అయ్యింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ దీన్ని డీల్ చేసింది. అదే సమయంలో ఈ బేస్ ను అమెరికా మరింత ఆధునీకరించింది. 3 లార్జ్ హ్యాంగర్లు, కంట్రోల్ టవర్, 50 బెడ్ హాస్పిటల్, 3 ఆపరేటింగ్ థియేటర్లు, ఫ్యూయల్ డిపోలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసింది. అయితే 2021 జూలైలో ఈ బేస్ ను ఉన్నపళంగా సామాన్లు అలాగే వదిలేసి అమెరికన్ ట్రూప్స్ వెళ్లిపోయాయి. ఇప్పుడు చైనా అభివృద్ధి పనులు చేస్తుంటే ఇప్పుడు మళ్లీ అమెరికా వచ్చి అది మాకిచ్చేయాలంటోంది. మీరు చైనాకిచ్చేస్తే మేము దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. అమెరికా ఎప్పటికీ బలహీనపడదు అన్న డైలాగ్లను ట్రంప్ వినిపిస్తున్నారు. చైనా ఈ బేస్ దగ్గర బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను బలోపేతం చేస్తోంది. అమెరికా చైనా ట్రేడ్ వార్ తరువాత కథ మారుస్తోంది. అయితే స్ట్రాంగ్ లీడర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకునే పనిలో ట్రంప్ ఉన్నాడు. అందుకే ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. 30 రోజుల్లో ఈ ఎయిర్ బేస్ ను తాలిబాన్లు అమెరికాకు ఇవ్వకపోతే ట్రంప్ ఏం చేయొచ్చు అన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. B-2 బాంబర్ ను మళ్లీ రంగంలోకి దింపుతాడా? ఏం జరగబోతోంది? దౌత్యపరంగా ఒత్తిడి చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు తాలిబాన్ సర్కార్కు అమెరికా ఇప్పటికే అందిస్తున్న సహాయాన్ని ఆపేయటం, గుర్తింపును రద్దు చేయటం, తాలిబాన్లను ఒంటరి చేయటం ఇలాంటివి జరిగే అవకాశం ఉందంటున్నారు. ఆర్థికంగా ముప్పు తిప్పలు పెట్టడం, తాలిబాన్ లింక్ నెట్వర్క్లపై ఆంక్షలు విధించడం, కోవర్ట్ ఆపరేషన్స్ అంటే రైడ్స్, ఇంటెలిజెన్స్ మిషన్స్, పారామిలిటరీ యాక్టివిటీ పెంచడం, లేదంటే సైబర్ అటాక్స్ చేయటం, తాలిబాన్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్స్ చేయటం. వీటితో పాటు ఫైనల్ ఆప్షన్ గా బాగ్రామ్ చుట్టూ ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. సైన్యంతో బాగ్రామ్ ఎయిర్ బేస్ ను ముట్టడించి స్వాధీనం చేసుకోవటం ఇలాంటి ఆప్షన్లు చూసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ట్రంప్ ఈ చర్యతో శాంతి మాటున బలోపేతం అవటం అన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఆఫ్ఘన్ సంఘర్షణ మళ్లీ పెరిగితే మధ్య ఆసియాలో స్థిరత్వం, శాంతికి మరోసారి విఘాతం కలగటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక భారత్ వైపు నుంచి చూస్తే ఆఫ్ఘన్ రీబిల్డ్ కోసం మనం ఆల్రెడీ $3 బిలియన్ ఇన్వెస్ట్ చేశాం. బాగ్రామ్ సహా ఆఫ్ఘన్ లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే ఇండియా సెంట్రల్ ఆసియా కారిడార్ కు ఆటంకం. వీటికి తోడు భారత్ ఇప్పటికే తాలిబాన్ సర్కార్తో చర్చలు జరుపుతోంది, అభివృద్ధికి సహాయం అందిస్తోంది. ఇప్పుడు ట్రంప్ చర్యలతో చైనాపై ఒత్తిడైతే పెరుగుతుంది గాని అభివృద్ధికి, ఆఫ్ఘన్ రీబిల్డ్ కు బ్రేక్ పడుతుంది. మరి 30 రోజుల డెడ్ లైన్ తరువాత ఆఫ్ఘన్ పై ట్రంప్ ఏ అస్త్రం ప్రయోగించబోతున్నాడో చూడాలి.